ఇస్తున్నారు ఫ్రీగా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రుణాలు ఇస్తున్నది. ఇలా చాలా మంది చదువుకోవడానికి స్కాలర్షిప్ తీసుకుంటారు. ఇలా 10th కాగానే స్కాలర్షిప్ వస్తుంది. అరే స్కాలర్షిప్ వచ్చింది అని చెప్పి ఇంటర్మీడియట్ పోతాం, మళ్ళా స్కాలర్షిప్ వస్తుంది. ఇక డిగ్రీ పోతే స్కాలర్షిప్ రాదు, పైసలు రావు, రాకుంటే చదువు మధ్యలో ఆపేస్తాం. ఇలా మన వాళ్ళకి ఉంటుంది, పేదలకు కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి ఉంటుంది. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక్కసారి ఇచ్చింది, మళ్ళా వాటిని మొత్తం బంద్ పెట్టింది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 59,000 కోట్ల రూపాయలను మన స్కాలర్షిప్ల కోసం కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇలా దుర్మార్గుడు కేసీఆర్ ఏం చేసిందంటే, కేసీఆర్ నేను 59,000 కోట్ల రూపాయలు దళితుల కోసం కేటాయించిన మన చదువుల కోసం స్కాలర్షిప్ల కోసం నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యి అని చెప్తే కేసీఆర్ ఇయ్యలే. అప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే 60% నేను ఇస్తా, 60% నేను ఇస్తా, ఇంకా 40% నువ్వు దళితులకి ఇయ్యి అని చెప్పన్నాడు. ఇయ్యి అంటే కేసీఆర్ ఏమన్నాడు తెలుసా, నువ్వు నేరుగా వాళ్ళకి ఇయ్యద్దు, నువ్వు డైరెక్ట్ దళితులకు ఇయ్యద్దు, నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తాడట. మోడీ గారట కేసీఆర్కి ఇస్తే ఉన్న బియ్యం పేదోళ్లకు బియ్యం ఇస్తేనే రూపాయి వసూలు చేస్తాడు. వసూలు చేస్తాను ఫస్ట్ రూపాయి వసూలు అయితే గుంజినా నేను బిడ్డని ఫార్మర్ గా గుంజుకొస్తా అని చెప్పిన. ఇలా బియ్యం మనం ఇస్తే పేరు ఆయన పెట్టుకోవడం కేసీఆర్ పెద్ద ముందు ఫోటో చూసారు కదా రేషన్ కార్డు దగ్గర చూసారు కదా. ఈసారి మోడీ గారు ఏం చేసి తెలిసాక, ఈసారి మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీ బియ్యం ఇస్తాడు. 5 సంవత్సరాలు మళ్ళీ ఫ్రీ బియ్యం ఇస్తాడు. ఇలా మోడీ గారు ఎట్లా ప్రధానమంత్రి అవుతాడు, మళ్ళీ ఫ్రీ బియ్యం గ్యారంటీ. కాబట్టి మోడీ సార్ ఏం చేసినట్టే, చదువుకునే దళిత పిల్లలకు నేను 60% పైసలు నేను ఇస్తా, ఇంకా 40% నువ్వు వాళ్ళ అకౌంట్ లో వేయి, నేను కూడా వాళ్ళ అకౌంట్ లో వేస్తాను. లేదు నువ్వు నాకు ఇస్తేనే నేను ఇస్తాను. ఇస్తే ఏం చేస్తాడు దాన్ని దంపుడు పైసలు సంకొని కదా మళ్ళీ ఒక్క పైస ఇస్తాడా. ఇలా ఇంత మోసం చేసాడు కేసీఆర్ అనే వ్యక్తి. ఎట్లా మోసం చేసాడే, ఇట్లా మోసం చేసి మొత్తం మన బతుకులను బర్బాద్ చేసింది ఇలా కేసీఆర్. ఇలా ఏం ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి తీసుకపోయి ఏం చేయాలో అది చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళా మొన్నొచ్చాయి, మొన్నొచ్చాయి ఏం చేసింది, మాకు ఓటేది మేము గెలిచిన వెంటనే 100 రోజుల లోపట అంతకుముందు ఇది ఇందిరా అభయహస్తం పేరు మీద ఒక్కొక్క దళితునికి ఏం షూరిటీ లేకుండా 12 లక్షల రూపాయలు ఇస్తాను. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. ఇక్కడేమన్నా దళిత యువకులకు 12 లక్షల రూపాయలు మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా, మీ పిల్లలకు ఇచ్చిందా? మరి ఇయ్యదా. ఇంకేమన్నారు, 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు జాగా ఇల్లు కలిపి 6 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ ఏమన్నా 6 లక్షల రూపాయలు ఇచ్చిరా ఎవరికన్నా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. ఏమి ఇందిరమ్మ పేరు మీద ఇల్లు ఇస్తున్నారు. ఎవరికైనా ఈ 100 రోజుల పాటు ఇల్లు ఇచ్చిరా ఎవరికన్నా? ఏమి ఎరక. ఓట్లు వేయించుకున్నారు అయిపోయా. అంతకుముందు నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా మీకు ఇస్తా అని చెప్పలే. ఈ దేశంలో ఎస్సీ రామ్నాథ్ కోవింద్ ప్రధానమంత్రి రాష్ట్రపతి చేస్తా అనలే, కానీ చేసి చూపెట్టాడు. ఒక మైనార్టీని రాష్ట్రపతి చేస్తా అని చెప్పలే, కానీ చేసి చూపెట్టాడు. ఒక ఎస్టీ సమాజానికి సంబంధించిన మహిళ, ఆమె పేదామె ఎక్కడో తండాలు ఉండదు, ఊరవుతా ఎక్కడో తండాలు ఉండటమే ఆమెను రాష్ట్రపతి చేశాడు నరేంద్ర మోడీ గారు. రాష్ట్రపతి చేద్దాం, ఒక పేద మహిళను రాష్ట్రపతి చేద్దామని చెప్పి ఆమె పేరు చెప్పగానే ఇటు కేసీఆర్ అటు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి అబ్బా పేద మహిళ ఎస్టీ మహిళ రాష్ట్రపతి అవుతుందా, మేము కానీయం, ఆమెను ఓడగొడతామని చెప్పి ఇవాళ ఓడగొట్టే ప్రయత్నం చేశారు. ఒక పేద మహిళను ఎస్టీ మహిళను ఓడగొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఇలా కుట్ర చేస్తే నరేంద్ర మోడీ గారు కష్టపడి పేదోని ప్రధానమంత్రి అయినా పేద మహిళని రాష్ట్రపతి కావాలని చెప్పి ఇలా పేద మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. అంతకుముందు 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. ఇలా భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు దేశాన్ని పాలిస్తున్నది, ఇంకా పాలించబోతున్నది. 12 మంది యొక్క మన జాతికి సంబంధించి 12 మంది ఎంపీలు, నా లెక్క ఉన్న ఎంపీలను 12 మందిని నరేంద్ర మోడీ మంత్రులు చేసిరు. 12 మంది మంత్రులు చేసిరు. 8 మంది ఎస్టీలను మంత్రులు చేశారు, 27 మంది బీసీలను మంత్రులు చేశారు. అంతకుముందు ప్రధానమంత్రి చేయలే. ఎందుకు చేయాలంటే అరే ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడితే
మా ప్రభుత్వం కూలిపోతుంది, మా ప్రభుత్వం ఏర్పడది, మాకు ఓట్లు వేయరని భయపడరు కదా. కానీ నరేంద్ర మోడీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలను ఎక్కువ మందిని మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా ఆదుకున్నారు నరేంద్ర మోడీ గారు. అగ్రవర్ణాల్లో పేదలు కూడా నరేంద్ర మోడీ గారు ఆదుకున్నారు. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు మేము అందిస్తున్నాం. ఇలా బియ్యం ఇస్తున్నాడు, వ్యాక్సిన్ ఇచ్చాడు. ఇలా బియ్యం ఎవరి కోసం ఇచ్చినాక పేదల కోసం ఇచ్చాడు. వ్యాక్సిన్ పైసలు పోయి వ్యాక్సిన్ కొనుక్కోడా ఒక్క వ్యాక్సిన్ 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఉంటుంది. కానీ ఉచితంగా వ్యాక్సిన్ ఎందుకు ఇచ్చిండు? ఎవరి కోసం? కానీ ఉచితంగా వ్యాక్సిన్ ఎందుకు? పేదల కోసం వ్యాక్సిన్ ఇచ్చాడు. ఇలా మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుండా బతుకుతాం వేయాలా? మనం బతుకుతాం వేయాలా? వ్యాక్సిన్ ఇచ్చింది ఇలా ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ ఇచ్చింది. అందరికీ వ్యాక్సిన్, అన్ని దేశాలకు వ్యాక్సిన్ అని చెప్పి పంపాడు. కాబట్టి పేదల గురించి చాలా బియ్యం ఇచ్చిండు. ఇల్లు కట్టిస్తా అని చెప్పించే కేసీఆర్ ఇల్లు ఇయ్యలే. బాత్రూమ్లు కట్టించిండు, కమ్యూనిటీ హాల్ కట్టించిండు, గ్రామాలకు నిధులు ఇచ్చిండు, దళిత బస్సులకు నిధులు ఇచ్చిండు. ఇట్లా అన్ని రకాలుగా నిధులు ఇచ్చి పేదల గురించి 24 గంటలు పేదల గురించి ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఆయన ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని కాబట్టి, ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని కాబట్టి ఆయన కుటుంబం లేదు. ఈ పేదోళ్ళే నా కుటుంబం అంటాడు. పేదల గురించి ఆలోచిస్తారు కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళా తిరిగి ప్రధానమంత్రి కావద్దని చెప్పి ఈ పెద్దోళ్ల పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పేద వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం అందరం ఆలోచించాలి. కాబట్టి దయచేసి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎవరు ఓటేస్తున్నారు? నేను అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అట ఏం పార్టీ? బ్రిటిష్ పార్టీ అట. బ్రిటిష్ పార్టీ అట మాది. నవ్వుకుంటారు తెలుగు అక్కడ నుండి కూడా ఎవరన్నా నమ్ముతారా? భారతీయ జనతా పేరునే భారతీయ జనతా పార్టీ ఉన్నది, పేరునే భారతీయత ఉన్నది. మా పార్టీ స్టార్ట్ చేసి ప్రారంభించింది ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. పక్కా ఈ దేశ భక్తి గలనుండి ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడైన అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రారంభించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. డౌట్ ఏం లేదు కదా? మా పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, దేశ ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించిన వ్యవస్థాపకు తెలుసా మీకు? తెలుసు? ఎవరు ఎప్పుడు తెలుసా? ఎవరికైనా ఏఏ హ్యూమ్. ఏం పేరు? ఏఏ హ్యూమ్. అనే ఆ పేరు అనొస్తుందా? నాకు మీకు అనొస్తుందా? ఆ పేరే అనరాలే. ఏఏ హ్యూమ్ అంటారు. ఏఏ హ్యూమ్. ఇవాళ ఆఫీసులో ఫోటోలు ఉంటాయి. మీకు ఎప్పుడు ఆయన పేరున్నారా? ఆయన చూసిరా? ఆయన ఏ దేశం కూడా తెలుసా? ఆయన బ్రిటిష్ ఆయనే. కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించారు? ఏఐ హ్యూమ్. కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినటువంటి వ్యవస్థాపకులు ఎవరంటే ఏఐ హ్యూమ్. ఆయన బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి ప్రారంభించింది ఆయన. ఇలా కాంగ్రెస్ పార్టీ పేరుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటిదంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్.